దేశంలో కుల జన గణన అనేది రాహుల్ గాంధీ చెయ్యాలంటుండు, పట్టుబడుతుండు. చేస్తేనే మంచిది జాతీయ స్థాయిలో అనేది అక్కడ మన రాహుల్ గాంధీ కొట్లాడుతుండు. మరి చేసేనా మోడీ సహకారం అందించేనా, అయ్యేనా ఈ పని? ఈ 50% అనేది ఒక సీలింగ్ అనేది ముందల పెట్టిండ్రే. ముందల పెట్టిన దానికోసము ఎవరు ఎన్ని రిజర్వేషన్లు అడిగినా, ఎన్ని పోరాటాలు చేసినా, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవడు ఇస్తానని అన్నా గానీ ఆడ కోట్ల కొట్టేసారు. మన ఇదివరకు మీకు తెలుసు, ఏప్రిల్ 4, 2007 కేంద్ర ప్రభుత్వం బీసీలకు విద్యా ఉద్యోగ రంగాలలో 27% రిజర్వేషన్లు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఏం చేసింది, పట్టుమని కొట్టేసింది ఒక పెన్నుతోటి. సుప్రీంకోర్టు నిరసనగా మేము రాష్ట్రపతి పిలిపించి మళ్ళీ సాధించుకున్నాం. అయితే ఏమైతుందనంటే, పోరాటం చేసి రిజర్వేషన్లు సాధించుకుంటున్నాం, మళ్ళా వ్యత్యేస్తున్నారు, మళ్ళీ పోరాటం చేస్తున్నాం. ఇదే అవుతుంది బతుకు. అందుకే మేము ఒక మాట ఏం చెప్తున్నాం అంటే, క్షుణ్ణంగా ఇక రిజర్వేషన్లు వద్దు, మాకు రాజ్యాధికారం కావాలి, బీసీలకు రాజ్యాధికారం కావాలి. మేము తినే తిండి కాడ, తాగే నీళ్ళ కాడ, ఇస్తరాకుల కాడ, నీళ్ళ వాటర్ బాటిల్ల కాడ ఈయన్నే కొట్లాడుతున్నారు బీసీలు. చిన్న చిన్న స్కీముల కాడ కొట్లాడుతున్నారు బీసీలు. మాకెందుకు రిజర్వేషన్లు ఇప్పించము? 3% లేని వాళ్ళకి 10% రిజర్వేషన్లు ఇచ్చారు, 54% ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పేసి అంటే మిమ్మల్ని అడుకున్నట్టుంది. అదే రాజ్యాధికారం వచ్చిన తర్వాత బీసీలకు రిజర్వేషన్లు మీరు అడగండి, మీకు ఎంత రిజర్వేషన్లు ఎంత శాతం ఉన్నావు లెక్కలు చెప్పి మేము రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి సమయం ఆసన్నమైంది బిడ్డ. ఇక ఊసోరిగా 75 ఏళ్ళు పారించిండ్రు, ఇక 75 ఏళ్ళు పరిపాలన జరిగింది మీది. ఇక నోరు మూసుకొని కూర్చోర్రి. ఇక బీసీల పాలన ఏందో, బీసీల యొక్క చైతన్యం ఏందో మీకు కనబడుతున్నందుకే కదా అందరు ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆ ఎంబడి పడ్డారు. ఇలా కానీ ఏమో కానీ మీ బీసీల ముచ్చట తాసు అంత తరువుడు చేరిపోదు అంత పిరికి అన్నట్టు. ఇక నిన్న మొన్న ఈ బీసీ కులగణన ముచ్చట తెర ముంగడికి రాగానే నీ దండం పెడితే అక్కడ 10 పచ్చాలలో నోర్లు లేచినాయి. అంతకంటే ఎక్కువ ఈ బీసీ సంఘం కోల్జాగలు అడుగడుగున నీ దండం పెడితే బుడిగబావులు అన్నట్టు గల్లీకి ఒక దండ చేసి కోల్జాగలు. అసలు ఇప్పుడు ఈ బీసీ సంఘం కోల్జాగలు ఎందుకని నిన్న అలా నోరు సప్పబడిపోయింది, సప్పుడు కంటే సందులో పండుకున్నాయి. ఎటువా ఈ బీసీ సంఘం కోల్జాగలు ఇప్పుడు ఏడవైనాయి అంటావు పిల్లగా? పని అయిపోయింది, మిసాలు దువ్వినాయి. మిసాలు దువ్వగానే అక్కడికి వెళ్ళి పిలుపు వచ్చింది, జోలో పట్టింది. సంత మా ఊరి సంత, వారానికి సంత అన్నట్టు వారానికి ఒకసారి జరిగిన సంత ఎట్టు వస్తుందో గలగల గర్జిస్తాం. పార్కులో మేము శంకారావం మేము అందరం నిలదీస్తాం. చలో అసెంబ్లీ, అసెంబ్లీ ముట్టడి, పేద మదనం, నాయకుల ముఖ్య సమావేశం, ఇటువంటి పేర్లతోటి ఏసీ రూములలో మీటింగులు పెడితే రాజ్యాధికారం తిరగాలి. ఇట్లా పల్లె పట్నం తిరగాలి. తెలంగాణ రాకముందుకే పల్లె పట్నం బహుజన చైతన్యం అనే కార్యక్రమం నిర్వహించడం తెలుసు కదా. మళ్ళా పల్లె పట్నం బహుజన చైతన్యం నిర్వహించాం. గ్రామం తిరుగుతాం, పల్లె తిరుగుతాం, పట్టు వదలకుండా ఖచ్చితంగా ఓటేపించుకుంటాం. మేమేమో ఇప్పుడు ఈ గుసగుస లోకం మీద ఏం నడుస్తుందంటే, పూటకో మాట బీసీలది, రోజుకో ఆట బీసీలది, పూటకో జెండా బీసీలది, రోజుకో పార్టీ బీసీలది. ఇప్పుడు బీసీ సంఘాలు బీసీ అని తీగరాగాలు తీసే శుద్ధపూస పలుకులు పలిపే కొన్ని కోజాగలు పూటకో మాట రోజుకో ఆట, పూటకో పార్టీ రోజుకో జెండా పడుతున్నాయట. ఇది నిజమే అంటవా రామూర్తి? 100% నిజం. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం, నిజంగా బీసీలు ఎవ్వరు ఓట్లు వాళ్ళు వేసుకోవాలనే అవగాహన కనుక వస్తే, మా ఓటు మేము వేసుకోవాలని కనుక అనుకుంటే, ఈ పార్టీలు మారరు, ఈ బోకరేషాలు వేయరు, ఈ పార్టీల కింద పోయి ఆనికి వీరికి బంచనగిరి చేయరు. కానీ ఎందుకు రావట్లేదనంటే, వానికి ఆలోచన రాకముందుకే ఆయన పైన కూర్చున్న ఆడిపించేటోడు ఉన్నాడుగా, ఎమ్మటే సూట్ కేసు ఇస్తాడు. సూట్ కేసు ఇవ్వగానే వీడు గప్పు చిప్పున మరుగుతాడు.